నమస్కారం అండి. చూశాను. బాగానే ఉంది. అంటే తమన్ మ్యూజిక్ చెడగొట్టేశాడండి. అనవసరంగా లేనిపోని దబిడి దబిడి కొట్టేసి ఎక్కడ మాటలు అర్థం కాకుండా, సాంగ్స్ అర్థం కాకుండా, తర్వాత కంటెంట్ కూడా కొద్దిగా బాగాలేదు. మన ప్రభాస్ గారు చేసే సినిమా కాదు అది. నిజంగా ప్రభాస్ గారు ఇలాంటి సినిమాలో చేస్తాడని అయితే నేను ఊహించలేదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు అని చెప్పి అనుకున్నాను. కానీ ఇలాగా ఇలాంటి సినిమా చేసి మళ్ళీ అర్థం పర్థం లేని మ్యూజిక్ కొట్టి, అర్థం పర్థం లేని సీన్లు పెట్టి చేస్తారని అనుకోలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఉన్నది వాస్తవంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆ వర్క్ అంతా కూడా చిన్నపిల్లలు చూసే సినిమా పర్వాలేదు, ఓ మాదిరిగా ఉంది అని అనుకున్నంత రీతిలో. పండగ సీజన్లో అద్భుతమైన హిట్ కొట్టి ముందుకు వస్తారనుకున్నాం ప్రభాస్ గారు. కానీ ఆయన కొంచెం వెనకబడారే అనుకోవాలి. ఎందుకంటే అలాంటి సినిమా చేయకూడదు. ఆయన స్థాయికి అలాంటి సినిమా చేస్తే మనం జీర్ణించుకోలేకపోతున్నాం ఆ క్యారెక్టర్ని, ఆ సినిమాని. తర్వాత వాళ్ళ మనవడు నానమ్మ బాండింగ్ చూపించకుండా ఆమె కోసం పెద్ద త్యాగం చేస్తున్నట్టు అది మనం జీర్ణించుకోలేకపోయాం. ఆ బాండింగ్ కూడా. సినిమా బాగానే ఉంటుంది, 2-3 రోజులకు చిన్న పిల్లలు అందరూ చూస్తారు కాబట్టి పర్వాలేదు. మరి 3 గంటల చిల్లర సినిమా పెట్టాడు, అదొక బోరు. ఏదేమైనా ప్రభాస్ గారిని ఆశించిన రీతిలో చూడలేకపోయాం. చాలా బాధేసింది. మారుతి పెద్దవాళ్ళని డీల్ చేయలేడండి. ఏదో చేసేద్దాం అనుకుని చూస్తాడు, అలా చూపిద్దాం అనుకుంటాడు, ఇలా చూపిస్తాడు అన్నట్టుగా అయిపోయింది మనకి. ఆయన ఏదైనా చిన్న సినిమాలకే బాగుంటాడు తప్ప ఇలాంటి సినిమాని డీల్ చేయాలంటే చాలా కష్టం. కథ మంచిదే, కానీ కథనం, స్క్రీన్ ప్లే బాగోలేదు, కంటెంట్ బాగోలేదు. కానీ కథ మాత్రం చాలా అద్భుతమైన కథ. దాన్ని డీల్ చేసే విధంగా చేస్తే ఇంటర్నేషనల్ సినిమా అది. ఆ ఇంటర్నేషనల్ సినిమాని తీసుకొచ్చేసి ఇక్కడ చిల్లర మల్లరగా చేసి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ చెడగొట్టేసి ఏదో చేసేద్దాం అనుకుని, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సన్నివేశాన్ని తగ్గట్టుగా మ్యూజిక్ కొట్టాలి తప్ప ఇష్టానుసారంగా కొట్టేస్తే మన అందరికీ కూడా బుర్రబాడైపోద్ది. సినిమా చూస్తున్నంతసేపు ఆ తలకాయ నొప్పి అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సినిమా పట్ల. ఎర్రిప్ప ఛాలెంజ్లు చేయకూడదు. ఇప్పుడు అతనికి నచ్చింది మనకు నచ్చుతుందా? మన బిడ్డ బాకు మనకు చాలా అందంగా కనపడతాడు, ఎదుటోడికి కూడా కనపడాలి కదా. ఇది సినీ ప్రపంచం. సినీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఫ్లాపులు ఇట్లు ఉంటాయి. కాకపోతే అంటే ఏం చేసామనేది దృష్టి పెట్టుకోలేదు. అసలు సీన్ కంటెంటే లేదు, ఎలా సినిమా హిట్ అయిపోద్ది నాకు అర్థం కాదు. ఛాలెంజ్లు చెప్తే సరిపోద్ది అనుకుంటున్నాం. అంటే తగ్గట్టుగా ఛాలెంజ్కి తగ్గట్టుగా సినిమా కూడా తీసి చూపించాలా. ఏవేవో చేసేసాం మన ఏదో మనం ఊహించిన కథ చేసేసాం అని అనుకుని ఆ మనసులో అనుకుంటే కాదు. ప్రజలకు అర్థమయ్యేలాగా కథని చెప్తేనే కథ సూపర్ హిట్ అవుతుంది. అంతే తప్ప ఇష్టానుసారంగా చేసేసి మనమే రుద్దేద్దామంటే కష్టమవుతుంది. లాస్ట్ని ఏదో చూపించాలని చూపించారు, ఏవో చూపించారు, అవి కూడా కరెక్ట్గా లేదు. మనం చూడని సినిమాలో ఎన్నో సినిమాల్లో ఉంది అలాంటివి. కాబట్టి ఏదైనా చక్కగా వాయిస్ కూడా ఎందుకు చేశారు అలాగా. మన ప్రభాస్ గారి వాయిస్ కూడా ఏదో బో బో ఏమంటారు, ఏదో శబ్దం ఎక్కువగా వచ్చి అసలు వినసొంపుగా లేదు, అసలు చాలా అసహ్యంగా ఉంది. కాబట్టి ఆ సినిమా మీద అంచనాలు ఇబ్బందికరమైన పరిస్థితి తోసేసి సినిమా మాత్రం ఈ 3 రోజులు పర్వాలేదు. చిన్నపిల్లలు బాగా ఆకట్టుకుంటారు, ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి. ఏదో భయం, భూతాలు అవి కనపడుతున్నాయి కాబట్టి అక్కడక్కడ పర్వాలేదు. నేను అదే అనుకున్నాను, ట్రైలర్ చూసి ఒక అద్భుతమైన హిట్ ఏమో ఇది అనుకున్నాను. మరి మూవీ ఎలా అయిపోయిందేమో. చాలామంది చెప్పుంటారు. నేనేదో ప్రభాస్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన్ని ఆ విధంగా చూడాలని అనుకోలేదు. ఒక అద్భుతమైన హీరో, ఒక పాన్ ఇండియా హీరో, ఈవేళ ప్రపంచ స్థాయిని గెలుచుకున్నటువంటి హీరో, మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన హీరో. నిజంగా చెప్పాలంటే అలాంటి హీరోని ఇంత చిల్లర సినిమాలు చూపిస్తాడని నేను అనుకోలేదు. పర్వాలేదు. ఎంతకి ఎంత ఇవ్వాలి? 10కి ఒక 4 ఇవ్వచ్చు. ఓల్డ్ క్యారెక్టర్ ఒకటి కనిపించలేదు. లాస్ట్ చేసి ఏదో చూపించడానికి ప్రయత్నం చేసి 2 అని చెప్పి పెట్టాడు. ఏదేమైనా అంత ఇబ్బందికర సినిమా 2, 3 అంటే మాత్రం కష్టమే.
అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాడో నాకైతే అర్థం కావట్లా. ఆ కథ చిన్న కథ, ఒక స్మాల్ కథ ఏదో కావాలని పెద్ద పెద్ద హంగామా చేసి ఆ సినిమాని అర్థం కాకుండా చేసి సినిమాని ఓ రకంగా డిసప్పాయింట్ చేశారు సినిమాని. ఏదేమైనా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలని ఆ సినిమాలో భాగం ఒక డైరెక్టరే కాదు, అందరిది ప్రాబ్లం ఉంది. నమస్తే అన్న. నమస్తే అండి. సో రాజసాబ్ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము. సో మిక్స్డ్ టాక్ అయితే వినిపిస్తుంది. సో ఎల్లుండి రాబోయే మనశంకర్ వరప్రసాద్ ఆ సినిమా గనక హిట్ టాక్ వస్తే ఈ సినిమా నిలబడగలుగుతుంది అనుకుంటున్నారా? ప్రస్తుతం అండి ఈ రోజు రిలీజ్ అయిన ద రాజసాబ్ విషయానికి వస్తే జనాల్లో మిక్స్డ్ టాక్గానే ఉందండి. వాస్తవానికి ఈ సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇటువంటి రోల్ చేయలేదు, ఇటువంటి జోనర్లో ఆయన సినిమాలు ఎప్పుడూ రాలేదు. అయితే మారుతి గారు కొంచెం వెరైటీగా ఉండి కొంచెం ఎంటర్టైన్మెంట్తో ఉన్న సినిమాలు తీస్తారేమో అని అందరూ అనుకున్నారు. అయితే ఏంటంటే ఆయన సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకుండా ఏదో తోచింది తీసినట్టుగా అయిపోయింది. ఇలాగా ఇటువంటి సినిమాలను యాక్చువల్గా టీజీ విశ్వప్రసాద్ గారు ఎందుకు ప్రొడ్యూస్ చేశారో, ఆయన ఎందుకు ఇలా నష్టాలని కావాలని తెచ్చుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. యాక్చువల్గా మనకి దిల్ రాజు గారు ప్రతి విషయాన్ని మానిటర్ చేసుకుంటారండి. సినిమాలు ఈరోజు ఏం జరిగింది, రేపేం తీయాలి, ఎల్లుండి ఏం తీయాలి, అలా విశ్వప్రసాద్ గారు ఏమన్నా మానిటర్ చేసి ప్రతి సీన్ని ఏమన్నా అబ్జర్వ్ చేసి ఏమన్నా దగ్గరుండి ఏమన్నా తీస్తున్నారా లేదో చూస్తున్నారో తెలియట్లే. యాక్చువల్గా మారుతి గారు అంతకుముందు సినిమాలు కొన్ని మంచిగా తీశారు. అయితే ఒక పెద్ద హీరోని హ్యాండిల్ చేసే విధానం ఆయనకు తెలుసో తెలియలేదో అర్థం కాలేదు. యాక్చువల్గా ఈ విషయంలో అయితే మారుతి గారు పెద్ద ఆపర్చునిటీ పోగొట్టుకున్నారని నేను అనుకుంటున్నాను. స్టోరీలోనే మిస్టేక్ ఉందంటారా, లేకపోతే స్క్రీన్ ప్లేలో మిస్టేక్ ఉందంటారా, చూపించడంలో మిస్టేక్ ఉందంటారా? యాక్చువల్గా స్టోరీ అయితే పెద్దగా ఒక మాదిరిగా ఉన్నానండి. తీసే విధానంలో మనం సరిపెట్టగలిగితే, జనాలను మెప్పించగలిగితే కనుక అది సూపర్ హిట్ అవుతుంది ట్రీట్మెంట్ ద్వారా. అలాగా మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తే స్టోరీ ఏముందో అనుకుంటున్నాం. యాక్చువల్లీ మనం పండగకు వస్తున్నాం, మనం వెంకటేష్ గారి సినిమా, ముందు సంవత్సరం వచ్చిన వెంకటేష్ గారి సినిమా కూడా అది పెద్ద స్టోరీ అనేవి అనిపించదు. కానీ ఏంటంటే చూస్తున్నంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉండి మనల్ని చూసేంతసేపు గ్రిప్పింగ్గా ఉంటుంది కాబట్టి అది హిట్ అయింది. అలాగే ఇప్పుడు ద రాజసాబ్ విషయంలో కూడా మారుతి గారు కొంచెం మంచి శ్రద్ధ తీసుకుంటే ఒక పాన్ ఇండియన్ డైరెక్టర్గా అయ్యే అవకాశాన్ని కోల్పోయాడు. ఆయనే చేతులారా పోగొట్టుకున్నాడు. వరప్రసాద్ కి మంచి టాక్ వస్తే గనక సినిమా ఖచ్చితంగా ఇంకా పడిపోయినట్టే అంటారా? పడిపోద్దండి. అంటే పండగ అయ్యే వరకు ఎలాగైనా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ఫ్లో ఆడియన్స్ అన్న మనకి ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా, అది ప్రభాస్ గారి సినిమా ఉంది కదా, దానికి వెళ్దాం అనుకుంటారు. మనశంకర్ వరప్రసాద్కి ఏంటంటే ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. రాజాసాబ్ కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది కాబట్టి ఎక్కువగా ఏంటంటే మన జనరల్ ఆడియన్స్ కంటేనండి ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారు ఈ విషయంలో. ఎంతో ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. తీరా సినిమాకి వెళ్తే అది తోక లేకుండా తీసినట్టుగా ఉండి డిసప్పాయింట్ అవ్వడం అనేది కామన్ ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నాడు. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ గారి విషయంలో అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారంటే ఆయన చాలా మంచి మనిషి. ఆయనకు మంచి సినిమా వస్తే ఆయన సినిమాలు అంటే వివాదరహితుడు, కల్మషం లేని మనిషి కాబట్టి ఆయన విషయంలో మంచి సినిమాలు వస్తే అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశం ఉంది. అటువంటిది చేతులారా మారుతి కావాలని చేసినట్టుగా ఉందో, లేకపోతే విశ్వప్రసాద్ గారు సరిగా మానిటర్ చేయకుండా ఆ విధంగా జరిగిందో సినిమా అయితే ఫెయిల్యూర్ టాక్ అయితే వచ్చిందండి. ఇది మనశంకర్ వరప్రసాద్ గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దీని తర్వాత రేపు భర్త మహాశైలకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది. అది కొంచెం కిషోర్ తిరుమల గారు సినిమా కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఏంటంటే పండగ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ఏమన్నా హిట్ టాక్ వస్తే కనుక ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే తర్వాత నారీ నారీ నడుమురారి, అనగనగా ఒక రాజు, ఇలాగ కొంతమంది సినిమాలు ఉన్నాయండి, మంచి సినిమాలు ఉన్నాయి. ఏంటంటే వీళ్ళందరూ పండగనే టార్గెట్ చేసుకురావటం, అందులో ఈరోజు వచ్చిన రాజాసాబ్ కొంచెం ఫెయిల్యూర్ అవటం మిగిలిన సినిమాలకు అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ఆ సినిమాలు కూడా రిలీజ్ అయిన దాన్ని బట్టి మనం అసలైన రిజల్ట్ చెప్పగలం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.